Sri Gayatri Tours and Travels, a leading Kailash Manas Sarovar tour operator. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. కైలాస్ మానస్ సరోవర్ యాత్ర జీవితంలో ఎవరైనా ఒక్కసారైనా చేయాల్సిందే, అంత అద్భుతమైన యాత్ర అని చెప్పంటూ ఉంటారు. అయితే దాంతోపాటు దీనికన్నా ఎక్కువ రిస్క్తో కూడుకున్న యాత్ర ఇంకొకటి లేదు అని కూడా చెప్తూ ఉంటారు. మనకు మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో కైలాస్ మానస్ సరోవర్ యాత్ర అనగానే గుర్తొచ్చేది శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు. నిజంగా ఇప్పుడు ప్రస్తుతం నేను విన్నాను, వాళ్ళు 600 మందిని కైలాస్ మానస్ సరోవర్ యాత్రకి తీసుకువెళ్తున్నారు అని చెప్పి. నిజంగా 600 మంది యాత్రికులను తీసుకెళ్లడం అంటే ఇది మామూలు విషయం కాదండి. అసలు ఎలా ఇదంతా హ్యాండిల్ చేశారు ఏంటి అని మనం భరత్ కుమార్ శర్మ గారు, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత, వారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ముందర దానికి సంబంధించిన ఒక చిన్న ఏవి అయితే మీరు కూడా చూసేస్తే మీకే అర్థమైపోతుంది. ఆ ఏవి తర్వాత భరత్ కుమార్ శర్మ గారితో మాట్లాడి అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది ఏంటి. నిజంగా చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక 10 మంది ఒక దగ్గర ఉన్నాము అంటేనే ఎంతో రిస్క్ చేయాల్సి ఉంటుంది. ప్రతి మాటలో తప్పులు వెతుకుతుంటారు, ప్రతి విషయంలో మనం ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. మరి 600 మంది అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి తెలుసుకుందాం. పురోహిత బృందం అంతా కూడా ఒకసారి పైకి రావాల్సిందిగా లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి. పార్వతే పరమేశ్వరాయ నమః. అనుకున్నటువంటి ఈ యొక్క ప్రయాణము సకాలంలో జరగాలి అని చెప్పేసి గణాధిపతికి మంచిగా ప్రార్థన చేసుకోండి. ఓం గం గణాధిపతయే నమః. సో ఇక్కడ ఉన్నట్టుగా ప్రతి ఒక్కరు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్గా నేను అప్లై చేసిన పర్మిట్లో కూడా చాలామంది కైలాష్ మానస్ సరోవర్ యాత్ర ఫర్ 9 days అని పెట్టి 5 days తీసుకుంటారు. కానీ నేను మాత్రం విత్ చరణ స్పర్శతో సహా మీకు డబ్బులు కట్టి నేను పర్మిట్ జీరో రిమార్క్స్లో జీరో పేమెంట్ ఉంటేనే అక్కడ మీకు అందుతుంది. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మీరు అమౌంట్ పే చేయవలసిందే. మీరు కైలాస యాత్ర చేయడం నా అదృష్టం. సో చూసారు కదండి ఏవి. మామూలుగా మనం ఒక్క ప్రాంతంలో ఉండి మనం ఏదైనా వర్క్ చేస్తున్నామంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని మాత్రమే మనం తీసుకెళ్ళటానికి కానివ్వండి, వాళ్ళతో మాట్లాడడానికి కానివ్వండి, ప్రతి ఒక్క దానిలో కూడా ఆసక్తి చూపుతూ ఉంటాము. ఎందుకు అనంటే ఎవరికైనా డబ్బు కావాలి, కానీ వాళ్ళ అంటే స్థాయికి మించి కృషి చేయడానికి ఎవరు కూడా ముందుకు వెళ్ళరు. కానీ భరత్ కుమార్ శర్మ గారు నిజంగా వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ అనేది మనకు ఈ ఒక్క ఏవీలోనే అర్థమైపోతుంది. దేశ విదేశాల నుంచి నలుమూలల నుంచి కూడా ప్రతి ఒక్కరిని గ్యాదర్ చేసి వాళ్ళందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా తీసుకెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో వెళ్లే ముందరే ఒక చిన్న మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకు సంబంధించిన ఆ లిస్ట్ కూడా ఎవరెవరు ఏ బ్యాచ్ లో వెళ్ళాలి ఏంటి, వాళ్ళు వెళ్ళగానే సరిపోదు, వాళ్ళతో పాటు ఒక మంచి స్పిరిచువల్ ఆధ్యాత్మిక పర్సన్ ని, ఒక ప్రవచనకర్తని పంపిస్తే వాళ్ళకి అక్కడ సంబంధించిన విశేషాలు కానివ్వండి, వాళ్ళకి ఆ ట్రిప్ అంతా కూడా చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది అనే ఆలోచన ఇవన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి ఈ ఏవీలో. దాంతోపాటు అక్కడ వెళ్లే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వెళ్తున్న వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఉండాలి, దానికి సంబంధించిన కిట్లు అన్ని కూడా పంపిణీ చేయటం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనం ఏవీలో చూడటం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనం భరత్ కుమార్ శర్మ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మ, ప్రశాంతంగా ఉన్నాం. మొత్తానికి నేపాల్ ట్రిప్ అయిపోయింది, ఇది మొదలు పెట్టేశారు. మేము ఇంకా చిన్నగా ఇప్పుడే ఆ మూడు నుంచి బయటకు వస్తున్నాము, మీరు మళ్ళీ మొదలు పెట్టేశారు వేరే కూడా. ఎస్ అమ్మ, యాక్చువల్గా సుదీర్ఘమైనటువంటి కాలయాపన తర్వాత సుమారుగా 2020 సంవత్సరం నుంచి మొదలు పెడితే ఆఫ్టర్ కోవిడ్ చైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఇండియా అండ్ చైనా యొక్క సత్సంబంధాలు లేక 2020-21లో కోవిడ్ వల్ల 22 అసలు ఎవరికి లేకపోవడం, 23-24లో ఒక భారతదేశం యొక్క పాస్పోర్ట్ హోల్డర్స్ని తప్ప, ఒక ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని తప్ప అందరినీ అలౌ చేయడం. సో ఒక 5 years మనం కైలాష్కి దూరం అవుతూ ఉన్నాం. సో ఈ దూరంలోనే పాపం కస్టమర్స్ యొక్క నిరీక్షణ, మా యొక్క తాపత్రయానికి అన్నిటికీ ఒక ఎండ్ కార్డు పడుతూ పరమేశ్వరుడు ఇంతవరకు అందరినీ వెయిట్ చేయించి వాళ్ళందరికీ దర్శనం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి అధికారికంగా చైనా వారు 2025 సంవత్సరంలో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కూడా అలౌ చేయడం వల్ల
ఆల్మోస్ట్ ఓల్డ్ బ్యాచెస్ ఏవైతే కైలాష్కి 2023, 24 వారు ఉన్నారో వారిని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఫస్ట్ ప్రాధాన్యత వారికే ఇస్తూ అండ్ కొత్తగా వచ్చిన వారందరినీ కూడా కలుపుతూ సుమారుగా ఒక 10 to 12 బ్యాచెస్ ఫామ్ చేసి వీళ్ళందరికీ కావాల్సిన పర్మిట్ అండ్ వీసాస్ అన్ని కూడా అప్లై చేసి అన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసి రేపు 29th ఇంకో 2 daysలో మేము మా జర్నీ స్టార్ట్ అవ్వాల్సి ఉందమ్మా. నిజంగా మామూలు విషయం కాదండి. ఇంతమందిని గ్యాదర్ చేసి చాలా పెద్ద ప్రణాళిక, పెద్ద ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ వేయంగానే సరిపోదు, దాన్ని అంతా ఆచరణలో పెట్టాలి. నిజంగా అదంతా ఎలా ఉంటుందనేది మేము కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాము, మాకు తెలుసు. నిజంగా చాలా కష్టంతో కూడుకున్న పని. మొత్తానికి మీరైతే మొదలు పెట్టారు, సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా. ఇప్పుడు 600 మందిని తీసుకెళ్తున్నారంటే మామూలు మాటలు కాదు. మీ ప్రయత్నం ఎంత ఉందో వెళ్ళాలన్న ఆసక్తి వాళ్ళకు అంతే ఉంది. అంత ఆసక్తి చూపుతున్నారు అంటే అసలు ఎందుకు వెళ్ళాలి కైలాస యాత్రకు అనే ఆలోచన కూడా చాలా మందిలో వస్తుంది. ఎందుకు వెళ్ళాలంటారు? ఎస్ అమ్మా, సహజంగా ఈ ప్రశ్నకి ఒక గంట సేపు సమాధానం చెప్పినా కూడా తక్కువే, కానీ ఒక 2 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేస్తుందండి. తప్పకుండా. కైలాసన్ మానస్ సరోవర్ ఈ 2 పేర్లు వినంగానే ఒక హైందవ సంస్కృతి సాంప్రదాయానికి, ఒక ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక రోమాలు నిలిచినటువంటి ఒక పరిస్థితితో పాటు అది ఎనలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఫీల్తో పాటు లైఫ్ టైం అచీవ్మెంట్, అది ఒక లైఫ్ టైం డ్రీమ్గా భావించేటువంటి ఒక యాత్ర ఏదైనా ఉందంటే అది కైలాస యాత్రే. అది ఎంతటి అనుభూతి ఇస్తుంది అని అంటే అన్ని యాత్రలు రాజు లాంటి యాత్రలే కావచ్చు, కానీ కైలాస యాత్ర అనేటువంటిది రారాజు లాంటి యాత్ర. వై? బికాస్ మనం ఇప్పుడు చెప్పుకుంటే ఏ దేవాలయంకి వెళ్ళినా, మనం నేపాల్ యాత్ర చేసాం, ఎన్నెన్నో దేవాలయాలు దర్శించాం, ఎక్కడికి వెళ్ళినా మీకు మూర్తి రూపంలో దర్శనం చేసుకున్నారు, దండం పెట్టారు, వచ్చారు. ఎక్కడైనా సరే మీకు లింగాకారాల్లో దర్శనం ఇచ్చారు, వచ్చారు. ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం అంతా అయిన తర్వాత సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన రూపాలలో దర్శనం ఇచ్చినట్టు ఒక పంచముఖ స్వామివారిని మనం దర్శనం చేసుకుని మన 4 ద్వారాల నుంచి దర్శనం చేసుకుని వచ్చాం. పశుపతినాథ్ మీరైతే 2 సార్లు దర్శనం చేసుకున్నారు. సో ఇలా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి కైలాసన్ మానస్ సరోవర్ యాత్ర ఎందుకు వెళ్తారు అంటే ఇవన్నీ చూసాం, అయిపోయింది, ఇదంతా బేసిక్ థింగ్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా శివుణ్ణే చూద్దాం అనేటువంటి ఒక తాపత్రయం ఉన్న వాళ్ళు కైలాస వెళ్తారు. అంటే శివుడు కైలాసంలో ఉంటాడని చెప్తారు కాబట్టి 100%. ఎట్లా అని అంటే ఒక మహన్యాసంలో ఒక శ్లోకం చెప్తారమ్మా, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మన శివ సంకల్పం వస్తు అని చెప్తారమ్మా. అంటే దేవతలకే రమణీయమైనటువంటి ఒక ప్రదేశం, వారే ఆనందాన్ని పొంది తన్మయత్వాన్ని పొందాలంటే వారు వచ్చి తిరిగేటువంటి యొక్క ఆ కైలాసం చుట్టూ ఏదైతే తిరుగుతూ ఉంటారో, మనం ఎట్లయితే అరుణాచలం వెళ్ళి గిరి పరిక్రమ చేస్తామో ఆ గిరి పరిక్రమ చేసేలాగా అక్కడికి దేవతలే వచ్చి కైలాసగిరి పరిక్రమ చేస్తారట. ఇతనికి సురాసుర పూజితాయ నమః అని ఒక పేరు అష్టోత్తరంలో. ఇటు దేవతల ద్వారా ఇటు రాక్షసుల ద్వారా పూజింపబడేటువంటి ఏకైక భగవంతుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఈశ్వరుడు మాత్రమే. సో ఆయన దగ్గరికి అందరూ రావాల్సింది ఆయన అపాయింట్మెంట్ కోసం. సో అటువంటి సమయంలో మనం ఈ సజీవ దేహంతో మనం కైలాష్కి వెళ్ళి కైలాసగిరి చుట్టూ పరిక్రమ, చరణ్ స్పర్శ్ ఇటువంటి వ్యవహారాలను మనం పొందినప్పుడు అక్కడ ప్రకృతి దేవాలయం, పంచభూతాలు ఏవైతే ఉంటాయో ఆ పంచభూతాత్మకమైనటువంటి ఒక వాటిల్లో మీకు ఎక్కడో ఒక దగ్గర సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులతో పాటు మీకు చూసే యోగం ఉంటే ఇంకా ఎంతోమంది దర్శనం చేసుకోవచ్చు. వారు కనపడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు, కానీ చూడగలేటువంటి ఒక శక్తి మనకు ఉండింటే ఖచ్చితంగా కనపడతారు. శ్రద్ధా భక్తితో ఎవరైతే కైలాస మానస్ సరోవర్ యాత్ర చేస్తారో, నేను ఈశ్వరుని చూడకుండా వచ్చాను అని ఒక్కరన్నా సరే వారి యొక్క రుసుము ఎంతైతే మాకు కట్టి ఉంటారో అవన్నీ తిరిగి వాపస్ ఇవ్వచ్చు, అంత ఛాలెంజ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం గమనిస్తే మన బ్యాక్ అండ్ హిస్టరీలో కూడా ఇటు పంచపాండవులే కానీ లేకపోతే మన రామాయణ మహాభారతాల్లో కానీ ఇటు వశిష్ఠుల వారు, తర్వాత ఆదిశంకరులు, ఆ తర్వాత బుద్ధుడి తల్లినట్టు మాయాదేవి ఒక పుణ్యస్నానం అక్కడ ఆచరించడం వల్ల యోగ్యమైన సంతానాన్ని కలిగించమంటేనే గౌతమ బుద్ధుడు జన్మించారని ఇలా ఎన్నెన్నో ఇతిహాసాలు చెప్తూ వస్తూ ఉన్నాయి. కాబట్టి లైఫ్ టైం డ్రీమ్ లాంటి కైలాస మానస్ సరోవర్ యాత్ర ఎంత వ్యయ ప్రయాసాలతో కూడుకున్నప్పటికైనా సరే, 5 సంవత్సరాల నిరీక్షణ అయినా సరే, ఒకప్పుడు ఇదంతా కూడా మన భరతవర్షం, మన భరతఖండం, మన జంబూ ద్వీపం, మన యొక్క ప్రాంతంలో ఉన్నప్పటికీ భౌగోళికంగా తదనంతరం అది కాస్త టిబెట్లో, ఆ తర్వాత మళ్ళీ చైనాలో, ఇలా మనం మొదలు పెడితే ఈ రోజు మనం వెళ్ళడానికి మన ప్రాంతమైనటువంటి కైలాస మానస్ సరోవర్ యాత్రకు వెళ్ళడానికి, మన ప్రాంతమైనటువంటి యొక్క శంకరుణ్ణి మనం చూడడానికి ఇవాళ నేపాల్ నుండి టిబెట్ నుండి చైనా 4 దేశాలు దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితికి వచ్చింది. అయినా కూడా వదిలిపెట్టరు మన వాళ్ళు. ఖచ్చితంగా
జీవిత కాలంలో ఒక్కసారైనా సరే అక్కడికి వెళ్ళాల్సిందే అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఎలా అంటే కోటీశ్వర్లు వాళ్ళ రాళ్ళ నుంచి చిన్న డబ్బు తీస్తే అయిపోతుంది, కానీ ఎటువంటి శక్తి సామర్థ్యం లేని వారు, ఆధార్ కార్డు తప్ప పాస్పోర్ట్ అంటే ఏంటో తెలియని వారు, రూపాయి కూడబెట్టుకున్న వారు, వ్యవసాయం చేసేటువంటి ఒక వారు, కూలీ పని చేసేటువంటి వారు, చిన్న చిన్న మెడికల్ షాప్స్లో పని చేసుకుంటే వారు కూడా రూపాయి డబ్బు కూడా పెట్టుకొని చిన్న చిన్న చిట్టీలు వేసుకొని అవి దాచుకొని మా దగ్గరకు తీసుకొచ్చి సంచి గుమ్మరించి మాకు ఒక 5,000 10,000 డిస్కౌంట్ చేయండి, మా లైఫ్ టైం డ్రీమ్ ఇది, అక్కడ గుర్రాలు కంపల్సరీ అవసరమా, వాటికి మేము పెట్టుకోవాలా అని అంటూ వాళ్ళ పిల్లలు కాస్త మనకు శక్తి లేదు కదమ్మా ఎందుకు ఇవన్నీ అంటున్నా కూడా అరే నేను జీవితంలో నాకు ఇది ఒక లాస్ట్ అంబిషన్ ఇది, సో ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళాల్సిందే, నా లైఫ్ టైం డ్రీమ్ రా అని చెప్పినప్పుడు అందులో ఉన్న ఎసెన్స్ వాళ్ళు నరాల్లో ఎట్లా ఇంకిపోయిందో మనం గమనించచ్చాము. సో అన్ని యాత్రలు అది మనం జర్నీ అవుట్ సైడ్ చేస్తాం, ఒక కైలాష్ యాత్ర మాత్రమే జర్నీ ఇన్సైడ్ యాత్ర. ఇది మన సోల్ ని డివైన్ పవర్ కి కనెక్ట్ చేసి మనం చేసేటువంటి ఒక అద్భుతమైన యాత్ర. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు హవర్స్ దగ్గర మనం కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి కైలాష్ మానసరోవర్ యాత్ర ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైఫ్ టైం అంబిషన్గా పెట్టుకొని హైందవ సంస్కృతి సాంప్రదాయానికి ఆధ్యాత్మిక చింతన వారి అల్టిమేట్ గోల్ కైలాష్ అది చెప్పచ్చు. బాబా చెప్తుంటేనే నన్ను ఎందుకు వదిలేసి వెళ్తున్నారా భరత్ గారు అనిపిస్తోందండి. నిజంగా అవకాశం ఇస్తే ఖచ్చితంగా వెళ్దాం తల్లి. మళ్ళీ బేసిక్ నీడ్స్ ఏంటి అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎంత వెళ్ళాలని ప్రతి ఒక్కరికి కోరికున్నా వెళ్ళాలని అంతా మనం ప్రాపర్గా సొమ్ము కానివ్వండి ప్రతి ఒక్కరు మనం ప్రిపేర్ చేసుకున్నా కూడా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. కొన్ని బేసిక్ నీడ్స్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ప్రాపర్గా లేకపోవటము, లాస్ట్ మూమెంట్లో అవి రిజెక్ట్ అవ్వటము, ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. అసలు ఏంటి ఇప్పుడు నేను కైలాస్ వెళ్ళాలనుకుంటున్నా, నా దగ్గర ఏముండాలి, డాక్యుమెంట్స్ కానివ్వండి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏముండాలి? ఎస్ అమ్మ, ముఖ్యంగా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి యాత్ర కేవలం డబ్బు ఉంటే మాత్రమే సరిపోదు, కొన్ని క్వాలిటీస్ కొన్ని డాక్యుమెంటేషన్స్ కూడా ఖచ్చితంగా అవసరం. ఆ క్వాలిటీస్ అండ్ డాక్యుమెంటేషన్స్ ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఏదో మనం రేపు ఎల్లుండో ఈ యాత్రకి వెళ్దాం కదా అనుకుంటే సరిపోదు. ఇది కనీసం 2 to 3 months ముందు ప్లాన్ చేయాలి. ఆ 2 నుంచి 3 మాసాల మధ్యలో ప్లాన్ చేసేటువంటి విధానంలో మొట్టమొదటి చూసుకోవాల్సిన థింగ్ ఏంటంటే మన దగ్గర వ్యాలిడ్ పాస్పోర్ట్ అట్లీస్ట్ 1 year వ్యాలిడిటీతో ఉందా అన్నది ఫస్ట్ మనం గమనించాల్సిన అంశం. సో ఈ రోజు రేపట్లో మనకి ఏముందిలే పాస్పోర్ట్తో అవసరం అనుకోవచ్చు, కానీ ఎప్పుడు ఎలా అవసరం పడో తెలియదు. అది ఆధార్ కార్డు లాగా ఇవాళ నామినల్ ప్రూఫ్ అయిపోయింది అది. సో పాస్పోర్ట్ ఈజ్ కంపల్సరీ అని చెప్పచ్చు. సో ఖచ్చితంగా పాస్పోర్ట్ కలిగి ఉండాలి, నెంబర్ 1 రూల్. నెంబర్ 2 ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్లో ముఖ్యంగా బ్రీతింగ్ ప్రాబ్లము, రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించిన విషయాల్లో, అదేవిధంగా సంబంధించినటువంటి ఒక ఆస్తమా, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కైలాష్ యాత్ర చేయడానికి అనుమతించబడరు. కాబట్టి ఇటువంటి వాళ్ళు దయచేసి సాహసం కూడా చేయొద్దు అని చెప్తాం. మనం వెళ్ళేటువంటిది హై ఆల్టిట్యూడ్ రీజన్ అమ్మ. సముద్ర మట్టానికి ఆల్మోస్ట్ 18,000 మీటర్లు దాటి అమర్నాథ్కి 3-4 ఇంతలు ఎక్కువ హైట్ దాటి వెళ్ళేటువంటి అతిపెద్ద సాహసోపేతమైన యాత్ర. ఎందుకు అంటే ఇందుకోసం బ్రీతింగ్ ప్రాబ్లం కాబట్టి. సో ఎవరైతే ఈ ఆస్తమా లాంటి విషయాల్లో ఇబ్బంది పడతారో అటువంటి వారు మాత్రమే సఫర్ అవుతారు తప్ప అంతకు మించి హార్ట్కి సపోర్టింగ్గా పేస్ మేకర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ నార్మల్ థింగ్స్. అక్కడ ఏవి కాలింగ్ బెల్ కొట్టదు, ఒకటే బెల్ కొట్టేది ఎక్కడ అంటే ఖచ్చితంగా బ్రీతింగ్ ఇష్యూస్లో. కాబట్టి అటువంటివి లేవంటే మీరు కైలాష్కి ఎలిజిబుల్, మీకు ఆ క్వాలిటీ ఉంది అని చెప్పచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క కైలాష్ మానసరోవర్ యాత్ర వెళ్ళడానికి ఈ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్లో 70 years కంటే పైన ఎవరైతే దాటి ఉంటారో ఆ 70+ ఉన్న వారికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయేమో, లంగ్ కెపాసిటీ తగ్గి ఉంటుంది కాబట్టి లంగ్ ఎక్స్పాన్షన్ కాదు, ఎక్కువ ఆక్సిజన్ ఇంటేక్ అవసరం పడుతుంది కాబట్టి అటువంటి వారు ఇబ్బంది పడతారేమో. అది కూడా ఓన్లీ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి. అండ్ అదర్ దాన్ ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైనా సరే బయట దేశం పాస్పోర్ట్ కలిగి ఉన్న వాళ్ళందరికీ ఏ ఏజ్ లిమిట్ లేకుండా పంపిస్తున్నారు. కానీ ఇండియన్స్కి మాత్రం 70 బిలో అంటే 1955 ఇయర్ బార్న్ వరకు మాత్రమే అలౌ చేస్తున్నారు. కాబట్టి ఈ థింగ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. 1955 వరకే మనం ట్రావెల్ చేయొచ్చు. కాబట్టి ఈ సంవత్సరం సాధ్యమంత వరకు మనకు అవకాశం ఉన్నంత వరకు ఆ 70 దగ్గర ఏజ్కి పోకముందే ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకొని ఈ యాత్ర చేస్తే లైఫ్ బిఫోర్ కైలాష్, లైఫ్ ఆఫ్టర్ కైలాష్ అని 2 రకాలుగా చెప్పచ్చమ్మా. కాబట్టి ఆ లైఫ్ ఆఫ్టర్ కైలాష్ ఏంటనేటువంటిది ఫీల్ అయ్యి మనం కాస్త మన డేస్ని గడపాలి అని అంటే కాస్త ఎర్లీ స్టేజెస్లో వెళ్ళాలి. ఒకప్పుడు అంటే ఈ యాత్రకి కేవలం పెద్దవాళ్ళు మాత్రం వెళ్ళాలి ఇది ఉండేది.
కానీ ఈ రోజు రేపట్లో ఈ సోషల్ మీడియాస్ వల్ల మీలాంటి వారి యొక్క మీడియా వారి యొక్క ఎన్లైటన్మెంట్ వల్ల యూత్ కూడా ఈ కైలాష్ యాత్ర లాంటి యాత్రలు చేయాలనే ఇంటెన్షన్తో అందరూ మూవ్ అవుతున్నారు. వారిని చూసినప్పుడు అనిపిస్తుంది ఏజ్డ్ వారికి అందరికి పాపం, అరే ఆ ఏజ్ లో వెళ్ళలేకపోయానే, వారి ఉత్సాహంలో ఉన్నప్పుడు నేను చేసి ఉంటే ఉత్సాహంగా యాత్రను అనుభవించేవాని కదా, ఇవాళ ఇన్ని మెట్లు ఎక్కాలంటే ఎక్కలేకపోతున్నానే, ఈ గుర్రం ఎక్కాలంటే నాకు ఓపిక లేదే, అలా అని చెప్పి నడవాల్సిన పరిస్థితుంది అని ఆ రోజు ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా లైఫ్ లో మనం ఫెయిల్ అయినట్టే అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఎర్లీ స్టేజెస్ లో యాత్ర చేస్తే ఆ అనుభూతి పొందొచ్చు అని చెప్పచ్చమ్మా. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా హెల్త్ ఇష్యూస్, ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్న ఒక బ్రీతింగ్ పక్కన పెడితే కాంప్లికేషన్స్ ఏం రావంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత? అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నప్పుడే, మన ప్లేస్ లో మనం ఉన్నప్పుడే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ఒక 100-200 కిలోమీటర్స్ వ్యత్యాసం వస్తేనే ఖచ్చితంగా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటి ఇబ్బందులు రావంటారా మరి ఇంత లాంగ్ వెళ్ళినప్పుడు? ఎస్ అమ్మా, ముందుగా ఇందాక చెప్పినట్టుగా ఒక 3 months ముందే ప్లాన్ చేయాల్సిన యాత్ర అని చెప్పా. ఆ వర్డ్ నోట్ చేసి పెట్టుకోవాల్సింది ఖచ్చితంగా. ఎందుకు అంటే 3 మాసాల ముందే ఖచ్చితంగా మనం ఒక యాత్రకి వెళ్ళి డబ్బున్నంత మాత్రాన వెళ్ళి డబ్బు కట్టాం, బుక్ చేసుకుని ఎల్లుండి పోదాం అని కాకుండా 3 months ముందే డాక్యుమెంటేషన్ ఫార్మాలిటీస్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలి. ఈసారి డాక్యుమెంటేషన్ ఫార్మాలిటీస్ లో ఇంత చిన్న పేపర్తో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కి వీసా వచ్చేది కాస్త ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది. ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్కి ఎన్ని రూల్స్ పెట్టారో అన్ని రూల్స్ వర్తిస్తున్నాయి ఇండియన్స్ కూడా. దాంట్లో మన పర్సనల్ డేటా మొత్తం తీసుకొని ఎక్కడ పని చేసాం ఏంటి, ఎక్కడ పుట్టాం ఏంటి, ఇన్ని డేటా తీసుకొని కానీ ఈ రకంగా మనకు ఇండియన్స్ కి పర్మిట్ అండ్ వీసాస్ ఇవ్వట్లేదు. సో ఇది ఫస్ట్ బ్యాచెస్ సంబంధించిన పర్మిట్ అండ్ వీసాస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక బ్యాచ్ లో 65, 70, 80 మంది ఇలా వీటిలో మనం యాత్ర చేసేందుకు వారు ఉన్నారు దీంట్లో. అయినప్పటికీ కూడా పర్మిట్స్ అన్ని ఇష్యూ చేసిన తర్వాత కూడా లాస్ట్ మూమెంట్ లో, అంటే ఒక 2-3 days టైం ఉంది అన్నప్పుడు ఈ లాస్ట్ మూమెంట్ లో కూడా వీసా ప్రాసెస్ లో లెంతీ ప్రాసెస్ పెట్టి ఒక ఫోటోగ్రాఫీ సైజులో ఉండాలి, ఆధార్ కార్డ్ ఇలానే ఉండాలి, మీ పర్సనల్ డేటా మొత్తం ఫర్నిష్ చేయాలని లాస్ట్ మూమెంట్లో కూడా పరీక్షించుకుంటూ చివరికి వచ్చేసరికి చివరికి ఇంతమందికి, అంటే ఎప్పుడో బ్యాక్ ఎండ్ హిస్టరీ ఉంది కాబట్టి ఆ డేటా ఉంది కాబట్టి కస్టమర్స్ అందరినీ వాట్సాప్ గ్రూప్లో ముందుగానే మనం కలిపి ఉండి వారితో మనం నిత్యం టచ్లో ఉన్నాం కాబట్టి 1 dayలోనే మనం డేటా అంతా సేకరించగలిగి అన్ని సబ్మిట్ చేయగలిగాం డే అండ్ నైట్ కూర్చొని. సో ఆ వీసా ప్రాబ్లంతో చాలా మంది కొత్తగా మారినటువంటి వీసా రూల్స్ వల్ల ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తున్నారు, అక్కడ అన్ని బ్లాక్ చేస్తున్నారు, పర్మిట్ లెటర్ వచ్చింది. చివరికి ఏమైంది, వీసా ప్రాసెస్ ని వాళ్ళు చేయలేక చివరికి వీసాస్ కూడా క్యాన్సిల్ అయిపోయి ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటి లాస్ట్ నెక్ ఆఫ్ ద మూమెంట్ కి వెళ్లకుండా మనం డీటెయిల్స్ అన్ని ముందుగానే, నాలాంటి యాత్ర ఆపరేటర్స్ చాలా మంది ఉన్నారు, వారికి ఎవరికి మీరు ముందుగా ఇచ్చినా సరే మీ యాత్ర సక్సెస్ఫుల్ గా పూర్తవుతుంది అని చెప్పచ్చు. నెంబర్ 2, దీనికి సంబంధించిన ఒక వాతావరణంలో ఒక 3 months ముందే యోగా క్లాసెస్ కంపల్సరీ కండక్ట్ చేయాల్సి వస్తుంది. ప్రతిరోజు లాంగ్ బ్రీత్ తో మనం ఖచ్చితంగా వాక్ చేయాలి. క్లోజ్డ్ మౌత్ తో వాక్ చేసినప్పుడు మాత్రమే లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. సో ఆ లంగ్ ఎక్స్పాన్షన్ చేస్తూనే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, వ్యాయామము, ప్రాణాయామము, యోగా ఇటువంటివన్నీ ఖచ్చితంగా ముందుగానే మనం బాడీకి అలవాటు చేయాలి. తెలియకుండానే మన యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ స్టేటస్ అంతా కూడా మారుతూ రావాలి. వాటిని ట్యూన్ చేయాలి. ఆ హై ఆల్టిట్యూడ్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ పోతేనే తప్ప ఇది కుదరదు. కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో బుక్ చేసుకున్న మరుక్షణమే వెంటనే వారిని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి ఆన్లైన్ ఆఫ్లైన్ 2 యోగా క్లాసెస్ ఉంటాయి. ఎందుకంటే మన టార్గెట్ ఏంటి, వీళ్ళు కైలాస యాత్రకు పంపించామా, యమద్వారి దగ్గరికి వెళ్ళారా, దర్శనం చేసుకున్నారా, వచ్చారా అని కాకుండా కైలాస యాత్ర పరిక్రమ చేయాలి. ఆ పరిక్రమ చేసినటువంటి ఒక యాత్రికులే మన లిస్టులో నాకుండేది. సో అందరూ 600 మంది యాత్రకు వెళ్తున్నారు. 600 మంది యాత్ర చేస్తే 600 మందిని అందరిని గుంపుగా మనం లెక్క వేస్తే హైదరాబాద్ లో అందరం పరిక్రమ చేస్తా అంటారు. కానీ టక్లాకోట్ వెళ్ళిన తర్వాత చైనీస్ ల్యాండ్ లోకి లైట్ గా ఇక్కడ యోగా లాంటివి చేయమంటే చేయలేక, అశ్రద్ధ చేసి, కుదరక, ఓవర్ కాన్ఫిడెన్స్ తో మనకేమవుతుంది అన్నటువంటి దీంట్లో పడి ఒక 600 మందిలో 200 మంది డౌన్ అయిపోయి, ఏమంటే మేము అంతవరకే వస్తాము యమద్వార్ వరకు, దర్శనం చేసుకున్నాము, పరిక్రమ చేయము అంటారు. వదిలిపెడతారా మీరు? అక్కడ మనం వదిలిపెట్టకపోతే వారి తర్వాత వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మంద అవుద్ది కాబట్టి వారు సైకలాజికల్ గా వారికి గట్టితనం లేక ఒక ఫోబియాతో, భయంతో వారందరూ కూడా డౌన్ అయిపోయి వెంటనే అక్కడ నుంచి పరిక్రమ చేయము అనుకుంటారు. ఓకే, వెళ్ళనుకుంటే ఇబ్బంది లేదు. ఆ 400 మంది మళ్ళీ నెక్స్ట్ డే మానసరోవరం వెళ్తారు. వెళ్ళిన తర్వాత మానసరోవరం వెళ్ళి స్నానము, వ్యవహారం ఇవన్నీ అయ్యేసరికి
అక్కడ కొంతమంది డౌన్ అయిపోతారు. మనం చెప్పేటువంటి కొన్ని థింగ్స్ వాళ్ళు ఫాలో కాక, అదే వాటర్ కూల్గా ఉంది కూల్గా ఉంటుంది. అలాంటప్పుడు మీరు కాపాడుకున్నటువంటి ఎబిలిటీ అంతా తీసుకుపోయి అందులో వాటర్లో మునిగితే మీరు కష్టపడి దాచుకున్న మీ ఎబిలిటీ అంతా అక్కడ పోయింది. నెక్స్ట్ డే మీరు మరి కైలాస పరిక్రమ చేయాలంటే ఎక్కడ కుదురుతుంది? అవును. సో అవన్నీ వినక సొంత ప్రయత్నాలు చేసి ఆ ఉన్న 400 మంది కైలాస యాత్ర పరిక్రమ చేద్దాము అనుకున్న వాళ్ళలో అందరూ వెళ్తారు, 600 మంది అక్కడికి వెళ్తారు, మళ్ళీ 200 మంది డౌన్ అయిపోతారు. సో వాళ్ళ నేమ్స్ మాది కొట్టేయండి, మేము రాము అనుకుంటారు. 600 మందిలో చివరికి డార్చన యమద్వారం వెళ్ళిన తర్వాత వారు షోల్డర్ బ్యాగ్స్ వేసుకొని చెరో నేను పరిక్రమ చేయాల్సిందే అని ఫిక్స్ అయిన వారందరూ 200 మంది కైలాస యాత్ర పరిక్రమ చేయడం మొదలు పెడతారు. ఫస్ట్ డే పరిక్రమ వరకు అందరూ చేస్తారు, చరణ్ స్పర్శ కూడా అందరూ వెళ్తారు, ఇది అలౌ చేస్తున్నారు కాబట్టి. తర్వాత ఒక డే నైట్ డార్చన్లో స్టే చేసేసరికి ఆ విపరీతమైనటువంటి ఒక విండ్ గాలులకి వాటికి భయపడి అరే మనం బ్రతితే చాలు, ఇక్కడ దాచుకున్న డబ్బు ఏమవుతుందో ఏమో, ఈ భవబాంధ్యాలన్నీ గుర్తొచ్చి మనం ఇవాళకి బతికాం చాలు, నెక్స్ట్ డే మనం కైలాస యాత్ర పరిక్రమ వద్దు అని తిరిగి వచ్చి ఈ యమద్వార్లో స్టే చేస్తారు. ఎంతమంది? ఇంకో 50-60 మంది. అవుట్ ఆఫ్ 600లో 150 మెంబర్స్ మాత్రమే. నా యొక్క ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేటువంటి మాట, 600 మందిలో 150 మంది మాత్రమే ఎట్టి పరిస్థితిలో నేను ఖచ్చితంగా పరిక్రమ చేయాల్సిందే, 3 రోజులు కొండ చుట్టూ తిరగాల్సిందే, నేను శివపార్వతుల చుట్టూ తిరిగి దర్శనం చేసుకోవాల్సిందే, నేను నన్ను ఆయన చేయబట్టుకొని నడిపిస్తాడు అనేటువంటి పూర్తి విశ్వాసము సబ్ కాన్షియస్ మైండ్లో స్ట్రవన్ ఉన్న వాళ్ళు, ఈవెన్ 69 సంవత్సరాలు ఉన్న వారు కూడా ఆ మెంటల్ స్టేటస్తో ఉన్నవారు ఖచ్చితంగా పరిక్రమ చేయగలుగుతారు. నాలాంటి వయసు ఉన్న వారు కూడా అక్కడికి వెళ్ళి భయపడి ఫంక్ అయి బయటికి రావచ్చు. అవునవును. సో సబ్ కాన్షియస్ మైండ్కి మీరు ఏ ఫీడ్ ఇస్తున్నారో అదే ఆ పరిక్రమ అంతా చేసేటప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఇక్కడ యోగా ఎంత ఇంపార్టెంట్, యోగా క్లాసెస్ వల్ల ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుద్దో అప్పుడు కనబడుతుంది. కాబట్టి ఆ తప్పు చేయకుండా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఉంటాయి. మా టీం అంతా కూడా ముందుగానే ఆక్సిజన్ సిలిండర్స్, గమ్ము బ్యాగ్స్తో రెడీగా ఉంటారు. ఒక కళ్ళు చూస్తే చెప్పచ్చు ఈ మనిషి ఎంత టైంలో డౌన్ అయిపోతాడు, ఈ మనిషి ఇలా ఉన్నా అంటే రేపు పొద్దున ఈ మనిషికి ఏం ట్రీట్మెంట్ అవసరము అని వారికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ డే ముందే మొదలవుతుంది. అది వారికి తెలియదు, కానీ సైకలాజికల్గా ట్రీట్మెంట్ జరిగిపోతూనే ఉంటుంది. ఎక్కడికి అవసరమైతే పల్స్ చూస్తారు, బీపీ షుగర్లు చెక్ చేస్తారు. ముందుగానే వాళ్ళ యొక్క మెటబాలిజం అంతా కస్టమర్ యొక్క నాడి వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఎవ్రీ మినిట్ వారిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వారు తెలియకుండానే వారికి కావాల్సిన ట్రీట్మెంట్స్ అన్ని జరిగిపోతూ వస్తాయి. సో ఇవన్నీ తెర వెనకల తెర ముందు దాదాపుగా ఒక 100 మంది టీం కోసం ఒక 30 నుంచి 40 మంది మా టీం వర్క్ చేస్తే అప్పుడు ఒక కైలాస్ ట్రిప్ సక్సెస్ అవుతుంది అమ్మా. సో ఇదేదో ఒకసారి అలా వెళ్ళి ఇట్లా వచ్చామని కాదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే యూరోప్ కంట్రీస్ లాంటి 16 దేశాలని 16 రోజులు తిరిగి రావచ్చు. 16 కంట్రీస్ 16 డేస్ తిరిగి వస్తాం. బ్రేక్ఫాస్ట్ ఒక కంట్రీలో, లంచ్ ఇంకో కంట్రీలో, డిన్నర్ ఇంకో కంట్రీలో. అది ఎవరైనా చేయొచ్చు, బట్ కైలాష్ అందరు చేయలేరు. ఇప్పుడు ఇది ఎన్ని రోజులండి? ఇది జస్ట్ 10 days లో వెళ్ళి వచ్చేస్తాం. సో ఏ కంట్రీకైనా మీరు వెళ్ళాలంటే మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే మీరు వీసా తీసుకొని పోవచ్చు. అవును. కానీ ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా, మీకు పలుకుబడి ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, హోదా ఉన్నా, కైలాష్ యాత్రకి నాలాంటి ఆపరేటర్ సహాయం లేని ఎవ్వరు వెళ్ళలేరు. బికాస్ అది గ్రూప్ పర్మిట్ ఇస్తారు. అండ్ వీసాస్ కూడా ఈ రకంగా గ్రూప్ వీసాస్ మాత్రమే ఇవ్వాల్సింది తప్ప ఇండివిజువల్ గా మీకు వీసాలు దొరకవు. కాబట్టి నాలాంటి వాళ్ళని ఎవరినో ఒకరిని ట్రస్ట్ చేయాల్సిందే, ఎవరితో మూవ్ కావాల్సిందే. ఎంత హోదా ఉన్నా సరే నాలాంటి ఒకటి కావాల్సిందే. కాబట్టి ఆ ఒక్కడు మనం ఎందుకు కాకూడదు అనే ఇంటెన్షన్తో ఆ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మనం ఇచ్చినట్టుగా ఫీడ్ వాళ్ళకి ఉపయోగపడితే ఖచ్చితంగా ఆబ్వియస్గా సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్ ఉంటారు. కొంతమంది ఎక్కడో అమెరికాలో ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ మనతో ట్రస్ట్ చేసి ట్రావెల్ చేయిస్తారు. సో కొంతమంది బాగా ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ కొద్దిగా తక్కువ చదువుకున్న వాళ్ళకి సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్కి ఉంటుంది చూసారు, అటువంటి వాళ్ళకి మనం సహాయం చేయాల్సి వస్తుంది. ఆ యాత్ర వన్స్ వెళ్ళి వచ్చిన తర్వాత వారు ఇచ్చినట్టు బ్లెస్సింగ్స్, వారు ఇచ్చినట్టు కాంప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మన లాభం ఉంటుందమ్మా. ఎక్స్క్లూజివ్ గా కైలాష్లో అది ఎంత పెట్టినా దొరకదు. అది ఒక ఇంత సంచి డబ్బులతో కూడా సమానం కాదు అని చెప్పచ్చు. కాబట్టి కైలాష్ అనేది ఇట్స్ నాట్ ఏ బిజినెస్. దాంట్లో అంతకు మించి ఉంది. అంతకు మించి ఏముందో ఈశ్వరుడు మనకి ఏమి ఇవ్వాలి అది ఖచ్చితంగా ఇస్తాడు అనేటువంటి గట్టి ప్రగాఢమైన విశ్వాసంతో మొదలైనటువంటి ఈ జర్నీ ఇప్పటికీ వారి యొక్క ఆశీస్సులతో, కస్టమర్ యొక్క సపోర్ట్తో ఈరోజు ఇంతమందికి దారి తీసిందంటే కూడా అది కేవలం
ఆ శంకరుడు ఆయనదే. ఆయన రాసినటువంటి యొక్క రాత తప్ప అంతే. ఇంకోటి మన కష్టమేం లేదు అని చెప్పచ్చమ్మా. భరత్ గారు అంతా బాగుంది. నాకు నేపాల్ ట్రిప్ గుర్తొచ్చింది. ఎంత దర్శించుకున్నాము, ఏం చేసాము, ఇన్ని చేసినా అంటే మీరు ఆ ఇచ్చిన సౌకర్యాలన్నీ కూడా మా కల్లారా మేము చూసాము, అవన్నీ అనుభవించాం కూడా. ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో అనే భయం వెళ్ళేటప్పుడు మాకు చాలా ఉంది. ఏ టైంకి ఆ టైం ఫుడ్ అన్నీ ఉన్నా కూడా ఇక్కడ ఫుడ్ అయితే మిస్ అయినాం. ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుందో ఏమో. చెప్పేటప్పుడు బాగా చెప్తారు, తీసుకెళ్తారు, వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉంటుందో ఏందో అని చెప్పి. ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు ఫుడ్ ఇవన్నీ కూడా ఇంతమందికి అసలు? ఎస్ అమ్మా, ముఖ్యంగా కైలాష్ యాత్ర చేసేటువంటి ప్రతి ఒక్కరికి ఈ హెల్త్ ఇష్యూస్లో ఈ యోగా, ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎంత ముఖ్యమో, వన్స్ యాత్ర చేస్తున్నటువంటి వారికి ఖచ్చితంగా వారి ఫుడ్ డైట్ కూడా అంతే ముఖ్యం. మన బాడీస్ అన్ని కార్బోహైడ్రేట్ బాడీస్. ఈ కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా బాడీలో తగ్గించి ప్రోటీన్ ఫుడ్ మనం ముందుగానే తీసుకోవడం మొదలుపెట్టినా, అక్కడ యాత్రలో కూడా మనం కార్బోహైడ్రేట్స్ తక్కువ ఇస్తూ ప్రోటీన్స్ ఎంత ఎక్కువ ఇస్తే వారిలో స్టామినా అంత పెరిగి అక్కడ రెసిస్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. వారిని జాగ్రత్తగా ఒక్కసారి తీసుకోపోకుండా మన కైలాష్కి వారిని స్టెప్ బై స్టెప్ ఇక్కడ నుండి ఒక నేపాల్గంజ్, సిమికోట్, తక్లాకోట్, హిల్సా ఇవన్నీ ప్లేసెస్ నుంచి అడ్జస్ట్ చేస్తూ అకోమోడేట్ చేస్తూ క్లైమేట్కి తీసుకెళ్తూ వస్తాం వాళ్ళని. కాబట్టి ఈ ప్రాంతాలకి క్లైమేట్ అడ్జస్ట్మెంట్ చేస్తూనే ఇదంతా వచ్చే వారందరూ కూడా చాలా ఏజ్డ్ పర్సన్స్, ఎక్కువ శాతం లెక్క వేసుకుంటే వారు తీసుకున్న డైట్ ఇంతే. కానీ ఇంత తక్కువ డైటే మనం ప్రాపర్ డైట్ ఇవ్వకపోతే వారు నెక్స్ట్ మినిట్కి వాళ్ళు సస్టైన్ అయి ఉండడం చాలా టఫ్ అనిపిస్తుంది. ఆ రోజుకి కావాల్సిన ఆహారం వాళ్ళకి ప్రశాంతంగా తీసుకోగలిగితే ఆ డే అంతా వాళ్ళ ట్రిప్ సక్సెస్ఫుల్ గా తిరిగిపోతుంది. ఆ నైట్ పడుకున్నటువంటి ఆ హోటల్ స్టేస్ ఏవైతే ప్రశాంతంగా ఉంటే ఆ వాళ్ళ తిరిగిన స్ట్రెయిన్ అంతా కూడా కంఫర్టబుల్ స్టే ఉంటే తప్ప వారు స్లీప్ మోడ్ లోకి వెళ్ళలేరు, వారికి ప్రశాంతంగా నిద్రపడదు. ఆ డే ఇంపాక్ట్ ఖచ్చితంగా నెక్స్ట్ డే చూపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఫుడ్ అయినా అకామిడేషన్ అయినా చాలా ఇంపార్టెంట్ రోల్. కైలాష్ మానసరోవర్ యాత్రకి వచ్చేటువంటి ప్రతి యాత్రికులకి మీరు వచ్చే ముందు 1 డే ముందు మీ బరువు చెక్ చేసుకోండి, మీ వెయిట్ చెక్ చేసుకుని రండి. కైలాష్ యాత్ర అయిపోయి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ వెయిట్ చెక్ చేసుకుంటే ఒక 2 kilos అట్లీస్ట్ పెరిగి ఉండాలి. మీరు పెరుగుతారా? అంతటి ఫుడ్ క్వాలిటీ ఫుడ్ ఉంటుంది మీకు అని చెప్పడానికి చెప్తూ వస్తాం. కాబట్టి కైలాష్ యాత్రలో ప్రతి దగ్గర ఇంక్లూడింగ్ పరిక్రమతో సహా మన సౌత్ ఇండియన్ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ ఎక్కడ కూడా ఆ సౌత్ ఇండియన్ ఫుడ్ ని మిస్ అయ్యామన్న ఫీలింగ్ లేకుండా మనం ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పొచ్చమ్మా. ఓకే, ఇప్పుడు అంటే అంతా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి, ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్ నియర్ ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి వెళ్తారా? ఎలా అంటే ఏ ప్లేసెస్ నుంచి వెళ్తున్నారు, మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు, ఎక్కడ ఎండ్ అవుతున్నారు, అవన్నీ కూడా? ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే ప్రతి వారు చేసేటువంటి యొక్క ఇది ఏంటంటే హైదరాబాద్లోనో లేదంటే ఎక్కడెక్కడ ప్లేసెస్ నుంచి ఉన్న వాళ్ళందరినీ మనం ఒక డే 1 ముందో డే 2 ముందో వారికి వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ పంపించి అందరినీ ఒక కాఠ్మండులోనో నేపాల్గంజ్లోనో ఎక్కడో లక్నోలోనో వీళ్ళందరినీ అసెంబ్లీ చేసుకొని తీసుకెళ్తారు. ఎవరితో ట్రావెల్ చేస్తున్నామో మనం ఆ ట్రిప్కి వెళ్ళిన 1-2 days ముందుకు తప్ప వాట్సాప్ గ్రూప్ లో ఉండరు, ఒకరికొకరికి పరిచయం ఉండదు. ఆ ట్రావెల్ చేసేట కొత్త వారితో మనం ట్రావెల్ చేసినట్టుగా ఉంటది. సో కైలాష్ యాత్ర లాంటి ఈ యాత్రకి ఒక సింగిల్ పేరెంట్ మీ అమ్మగారినో మా అమ్మగారిని పంపించేటప్పుడు ఏ ముక్కుమొహం తెలియకుండా ఒక ట్రావెలర్ మీద మాత్రమే ట్రస్ట్ పెట్టి మనం బుక్ చేసి పంపించేటప్పుడు వీళ్ళకి ప్రతిరోజు ఒక వేదన ఉంటది. మా అమ్మగారు ఎట్లా వెళ్తున్నారు, ఎలా పంపిస్తున్నాము అనే వేదన ఉన్నప్పుడు వారు ప్రతిరోజు సబ్ కాన్షియస్ మైండ్ అదే బాధ. అమ్మా నేను వద్దంటే నువ్వు వినవే, ఎందుకని ఇలా చేస్తున్నావు, 1,00,000 2 లక్షలు అనవసరం తగలేసావు, నువ్వు ఎట్లా వెళ్తావో ఏమో అని ఇన్ని టాస్క్లు ఉంటాయి ఆ పెద్దవాళ్ళకి. కానీ అలా కాకుండా మేము చేసినట్టు ప్రక్రియ కైలాష్ యాత్రకి బుక్ చేసిన ప్రతి కస్టమర్తో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుండొచ్చు. ఆల్రెడీ ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక 8 మందో 9 మందో కైలాష్ యాత్రకు సంబంధించిన బుక్ చేసుకున్న వాళ్ళు ఆ మెయిన్ గ్రూప్లో యాడ్ అయి ఉండొచ్చు. సో అలా బుకింగ్ అయిపోగానే మీరు వాట్సాప్ గ్రూప్లో రావాల్సిందే. వారి డేటా అంతా, వాళ్ళ డీటెయిల్స్ అంతా అందరికి తెలియాల్సిందే. వీళ్ళందరూ ఖచ్చితంగా యాత్రకు వెళ్ళే ముందే ఒక గెట్ టుగెదర్ అసెంబ్లీ కావాల్సిందే. దట్ ఈస్ కంపల్సరీ. వాళ్ళు బెంగళూరులో ఉన్నా, చెన్నైలో ఉన్నా, ఎక్కడ విజయవాడ, వైజాగ్ ఎక్కడున్నా సరే అందరూ ఒక ప్లాట్ఫామ్. అంటే మెజారిటీ పీపుల్ అంతా హైదరాబాద్ నుంచి ఉంటారు కాబట్టి సహజంగా సో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న వారందరినీ ఇక్కడ కలిపి ఏ బ్యాచ్లో ఎవరు వెళ్తున్నారో ఒక 1 month ముందో 15 days ముందో వారందరినీ ఒకరినొకరిని వ్యక్తిగత పరిచయం చేయించి ఆ తర్వాత వారందరికీ ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బుక్ చేసుకున్నప్పుడు వారు ఎక్కడో ఉంటారు, నా ముక్కు మొహం తెలిసిండకపోయిండొచ్చు, పక్కన ట్రావెలర్ ఎవరో తెలిసిండకపోయిండొచ్చు. ఆ గెట్ టుగెదర్కి వాళ్ళ ఫాదర్నో మదర్నో తీసుకొచ్చి ఒకసారి అక్కడ పరిచయం అయ్యి ఇంతమందితో కైలాష్ యాత్ర చేస్తున్నా నేను,
సో ఇంకెక్కడ భయపడాల్సిన అవసరం ఉంది అనే కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు ఈ పెద్దవాళ్ళని ప్రశాంతంగా ఉంచుతారు పిల్లలు. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా సబ్ కాన్షియస్ మైండ్ డౌట్స్ అన్ని ఫేస్ టు ఫేస్ తీరుతాయి. వారికి ఇవ్వాల్సిన కిట్స్ కానీ, మెడికల్ కిట్స్ కానీ, పూజా కిట్స్ కానీ, వారికి కావాల్సిన డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ మనం ఫేస్ టు ఫేస్ యూజ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం బెంగళూరు నుంచి బయలుదేరే వాళ్ళన్నా, చెన్నై నుంచి బయలుదేరే వాళ్ళన్నా, ఎక్కడెక్కడ ఎవరికైతే ఫ్లైట్స్ దగ్గరగా ఉంటాయి ఎయిర్పోర్ట్స్, అక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్కి అందరికీ వారు పాయింట్ నుంచి బుక్ చేస్తాం మనం. సో అంతకంటే ముందు యాత్ర చేసే కంటే ముందు ఖచ్చితంగా ప్రతి యాత్రికుడు, ముఖ్యంగా కైలాష్ యాత్రకు సంబంధించి, మిగతా నేపాల్, శ్రీలంక, చార్ధామ్ లాంటి ఈ యాత్రలు పెద్ద సాహసోపేతమైన యాత్ర కాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర మొబైల్స్ పనిచేస్తాయి. బట్ కైలాష్ యాత్రలో మనం చైనా బార్డర్ దాటిన తర్వాత నేపాల్ ప్రాంతం ఎంటర్ అయిపోయి మనం ఎగ్జిట్ అయిపోయేంత వరకు మనకు ఆల్మోస్ట్ ఒక 7-8 days మొబైల్ కనెక్టివిటీలో ఉండదు. ఎప్పుడు ఆ హోటల్స్లో కాస్త వైఫై సెట్ చేసుకోవడం, వీఆర్ సేఫ్ అని పెట్టడము, ఒక 2 నిమిషాలు మెసేజ్ చేయడం తప్ప అంతకు మించి ఆప్షన్ ఉండినప్పుడు అక్కడ వీళ్ళకి ఆ భయప్రాంతం నుంచి దూరం చేయాలి అని అంటే ఖచ్చితంగా మనం ట్రాన్స్పరెన్సీ, అట్ ది సేమ్ టైం ఒక్కొక్క కస్టమర్కి ఇంకొక కస్టమర్కి రిలేషన్ మనం బిల్డప్ చేయాలి. కైలాష్కి వెళ్ళేటువంటి యొక్క ఈ బ్యాచ్ ఎవరైతే ఉందో వారందరినీ మించినటువంటి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ్వరు ఉండరు, ఒక కుటుంబం అనుకోవాలి. తర్వాత కైలాష్ యాత్రలో ఒక్కసారి ట్రావెల్ చేసిన తర్వాత వారింట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఖచ్చితంగా మనకి ఇన్విటేషన్ కార్డు వస్తుంది. ఎలా వస్తుందంటే పీటల మీద కూర్చొని కన్యాదానం చేస్తుంటారు వాళ్ళు. అప్పుడు కూడా మనం కనపడకపోతే ఫోన్ చేస్తారు, ఎక్కడున్నారు శర్మ గారు అని ఫోన్ చేస్తారు. అంత ఇంపార్టెంట్ ప్లేస్, అంత ఇంపార్టెన్స్ క్రియేట్ చేసేటువంటిది కైలాష్ యాత్ర. కాబట్టి ముందుగానే సబ్ కాన్షియస్ మైండ్ ఇన్ని థింగ్స్ ఉంటేనే వారు ప్రశాంతంగా యాత్ర చేయగలుగుతారు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు బిఫోర్ కైలాష్ జరిగిపోవాలి. సో అంతటి ట్రాన్స్పరెన్సీతో కైలాష్ యాత్ర చేసినప్పుడు ముఖ్యంగా ఇదంతా సబ్ కాన్షియస్ మైండ్తో కూడిన యాత్ర. అక్కడ ఏదైనా వెళ్ళి భయపడినా, ఫంక్ అయినా, ఫోబియా ఉన్నా, కొంతమంది ఎప్పుడు పక్కన వాళ్ళ మీద కాస్త చిరాకుతో ఉండము, లేదా ఎప్పుడు మొబైల్స్లో ఉండడము, ఎప్పుడు హైపర్ అయిపోవడం చేస్తుంటారు. అటువంటి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడ ఖచ్చితంగా హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ గురవుతారు. కాబట్టి ఎవరైతే ప్రశాంతంగా, కూల్గా అన్నిటినీ లైట్ తీసుకుంటారో అటువంటి వారు మాత్రమే కైలాష్ని, ఆ అనుభూతిని, ఆ ఎసెన్స్ని ఫీల్ అవ్వచ్చు అని చెప్పచ్చు. వాస్తవం. లేదంటే నిజంగా అంత మందిలో ఉన్న ఒంటరిగానే ఫీల్ అవుతారు అట్లాంటి వాళ్ళు వస్తే గనక. మొత్తానికి అంటే ఆ ఎక్స్పీరియన్స్ మేము చూసినాం కాబట్టి ఎవరికి అట్లాంటి ఏం ఆలోచన రాదులేండి. అంతా ఒక కుటుంబంలా కలిసిపోయి ఆ పాటలు, ఆటలు, అదంతా ఆధ్యాత్మిక వైబ్ అదంతా వేరుంటుంది. మొత్తానికి మరి ఇప్పుడు ఇంత కష్టం ఉంది, ఇంత ఆధ్యాత్మిక ఒక ఇదంతా కూడా ఉంది జీవనం ఈ 10 రోజులు కూడా. ఖచ్చితంగా ఇంత రిస్క్ చేసి ఇన్నిన్ని ప్రాంతాలు తిరిగి వెళ్తున్నామంటే ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుందేమో. అంటే మేము సింగిల్గా వెళ్తే బెటర్ ఏమో, వాళ్ళ త్రూ వెళ్తే ఎక్కువ తీసుకుంటారేమో టూర్స్ అండ్ ట్రావెల్స్, ఇలాంటి ఆలోచన కూడా చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్ ఈ యాత్రకి సుమారు ఒక పర్సన్కి ఎంత ఖర్చు వస్తుందంటారు? ఎస్ అమ్మా, ముఖ్యంగా మీరు బడ్జెట్ అనే విషయం అడుగుతున్నారు కాబట్టి, సింగిల్గా వెళ్తే మీరే నేపాల్ యాత్ర చేశారు, సొంతంగా ఫ్లైట్ మిస్ అయ్యి తర్వాత సెకండ్ ఫ్లైట్కి వచ్చారు. అలాంటి ఎందుకులేండి ఇప్పుడు ఇక్కడ. సో ఒక బడ్జెట్ అనేటువంటిది ప్లాన్ చేసినప్పుడు మీరు సొంతంగా వర్కౌట్ చేయాలంటే, సొంతంగా వర్కౌట్ చేయాలన్నప్పుడు ఒక యాత్రకు వచ్చిన తర్వాత ఒక పెద్దవారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినప్పుడు ఎట్లా బయలుదేరాలో తెలియదు. అవును. ఓకే, దిగిన తర్వాత ఎవరితో కోఆర్డినేట్ చేసుకోవాలో తెలియదు, భాష తెలియదు. అక్కడికి వెళ్ళి ఆ హోటల్ వెతుక్కునేసరికి సగం టైం అయిపోతుంది. అక్కడ నుండి ఏ ప్లేసులు చూడాలి అనేటువంటి తెలుసుకునేసరికి సగం టైం అయిపోద్ది. సో వాళ్ళు 10 days యాత్ర చేసినా సరే ఒక ఆపరేటర్, నాలాంటి ఆపరేటర్ ఎవరైనా సరే, ఒక గైడ్ లాగా ఉండకపోతే వాళ్ళ ట్రిప్ సక్సెస్ఫుల్ గా పూర్తి కాదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటది, వాళ్ళు పక్కనే ఉండి ఉంటారు. ఒక 2 kilometers వెళ్తే ఆ ఇంపార్టెంట్ ప్లేస్ చూడొచ్చు. దాని ఎసెన్స్ తెలియకపోతే మిస్ అవుతారు. ఆ చెప్పేవాడు ఎవడు? ఖచ్చితంగా ఒక ట్రావెల్ ఏజెంట్ ఉండాల్సిందే. కాబట్టి కైలాష్ యాత్రే కానీ మిగతా ఏ యాత్ర అయినా సరే, మనం నేపాల్ యాత్ర వెళ్ళిన దాంట్లో కూడా అన్ని నెంబర్ ఆఫ్ ప్లేసెస్ని ఒక డేలో ఇది షెడ్యూల్గా కవర్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అది కాస్త లేట్ అయినా, కింద అయినా, మీదైనా పడి మనం లాక్కుంటే కస్టమర్ని వచ్చి అవి చూపించగలిగితే ఆ డే సఫర్ అవుతారేమో, 1 గంట సేపు ఆలస్యం అయితే తప్ప. వచ్చిన తర్వాత అరే కైలాష్ యాత్రలో లేదా చార్ధామ్లోనో, అమర్నాథ్లోనో, నేపాల్లోనో ఏది మిస్ కాకుండా అన్ని చూసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కన వాళ్ళు అడుగుతారు, నేపాల్ వెళ్ళి వచ్చావా, అయితే పలానా టెంపుల్ చూసావా, చాలా విశేషం, అది చూడకుండా వస్తే నీ యాత్రే అసలు కంప్లీట్ కానట్టు. అంతే, చూసినవన్నీ అయిపోయాయి, ఇంకా అరే అది చూడలేదని ఆ మాట వాడు విన్న తర్వాత మనం వాళ్ళు గుర్తు చేసి మళ్ళీ శర్మ గారు ఇంకోసారి నన్ను ఫ్రీగా యాత్రకి తీసుకెళ్ళాలి, నా యాత్ర కంప్లీట్ కాలేదు అంటారు.
సో అటువంటి బాధలు పడకుండా ఒక్కసారి వెళ్ళాము అంటే జల్లడబట్టినట్టుగా అన్ని చూసి తిరిగి వచ్చిన తర్వాత యాత్ర చేసినటువంటి వారు ఇంకొకరికి చెప్పాలి తప్ప ఇంకొకరితో ఇది చూసావా అని క్వశ్చన్ మార్క్ ఉండకుండా మీరు ఇది చూసారా అని మన వాళ్ళు అడిగేటట్టుగా ఉండాలనేటువంటి నిర్వచనంతో మనం ప్లాన్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా యాత్ర అనేటువంటిది, మీరు ఆఫీస్కి వస్తున్నారు అది కూడా యాత్రే, నేను కూడా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలి అది కూడా యాత్రే. సో యానం త్రాయతీతి యాత్ర అంటారంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి కదలిక ఏదైతే ఉందో ఆ ప్రతి కదలిక యాత్రే. కానీ తీర్థయాత్రకు వెళ్తున్నారు కాబట్టి, ఒక తీర్థానికి వెళ్తున్నారు కాబట్టి, ఆధ్యాత్మిక చింతనతో చేసినటువంటిది యాత్ర కాబట్టి దాన్ని తీర్థయాత్ర అన్నారు. సో ఇక్కడ బస్ ఆపాము, అది గుడి చూసామంటే అది యాత్రే, తీర్థయాత్ర కాదు. అక్కడ దేవుడు ఉన్నాడు, ఆ భగవంతుడికి హిస్టరీ ఇది. అక్కడ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు, అది ఆయన ఎవరైతే ముక్తి నారాయణుడు ఉన్నాడో ఆయన ఎందుకు అక్కడ వెలిశాడు, ఆయన బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి, 8 మంది అష్టబాలాజీల్లో శ్రీ మహావిష్ణువు కలియుగంలో 8 ప్రదేశాల్లో వెలిసి ఉన్నాడు. ఆ ప్రదేశాల్లో ఇక్కడ ముక్తినాథులు, అటు బద్రీనాథులు, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. సో పక్కన 7 కొండలు కూడా సప్త ఋషులు అని ఇంత స్టోరీ మనం చెప్పి వాళ్ళు సబ్కాన్షియస్ లో మైండ్ లో వేసి వదిలేస్తే ఆ 2-3 కిలోమీటర్లు నడిచిన ప్రతిసారి మనం చెప్పినట్టు మాటల్లో అన్ని కనబడుతూ ఉంటాయి. నిజంగా ప్లేస్ ని చూసిన దానికన్నా చూస్తూ అది ఏదైనా వింటే దానికి సంబంధించింది అది నిజంగా గుర్తుండిపోతుంది. ఆ చూసిన ఆనందం కూడా చాలా చక్కగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో గాయత్రితో యాత్ర తీర్థయాత్ర అవుతుంది కాబట్టి ఆ తీర్థయాత్ర అనేటువంటి దానికి మనం టచ్ చేస్తారు అని చెప్పొచ్చు అమ్మా. ఇంతకీ బడ్జెట్ ఎంతో చెప్పలేదు? సుమారుగా ఇంచుమించుగా మీరు ఇందాక బడ్జెట్ గురించి అడిగినప్పుడు ఇప్పుడు మీరు వెళ్ళినటువంటి ఒక యాత్ర సుమారుగా నేపాల్ ముక్తినాథ్ యాత్రకి మేము కస్టమర్స్ దగ్గర ఒక 75,000 ఛార్జ్ చేసాం. అవును. మీరు మొత్తం ఎక్సెల్ షీట్ లెక్కేస్తే ఆల్మోస్ట్ 70,000 to 71,000 రూపీస్ మన కస్టమర్ ఖర్చు పెట్టి ఉంటామమ్మా. అవును. సో 71,000 కస్టమర్ ఖర్చు పెట్టి ఒక 10 days మనం సర్వీస్ చేసి తీసుకున్న 4-5 రూపాయల్లో, అర్థమైందమ్మా, ఆ 4-5 రూపాయల్లో వారు ఎన్ని ప్రదేశాలు చూసింటారు. అదే ఈ 5,000కి ఇంకొక 15,000 పోయినా సరే వారు అన్ని ప్లేసెస్ చూడలేరు. స్ట్రెస్, స్ట్రెయిన్, ప్లానింగ్ ఉండదు. ఎక్కడ సేఫ్టీయో తెలియదు, ఏ హోటల్లో ఉండాలో తెలియదు, ఎక్కడ ఫుడ్ దొరుకుతుందో తెలియదు. ఇవన్నీ ఒక ట్రావెల్ ఆపరేటర్కి ఐడియా ఉంటుంది కాబట్టి ఆ సర్వీస్ని మనం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అట్ ది సేమ్ టైం ఏంటంటే సెల్ఫ్గా యాత్రలు ఏమైనా చేయొచ్చు మీరు, కానీ కైలాష్ లాంటి యాత్రలకు సంబంధించి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకపోతే వన్స్ అక్కడికి వెళ్ళిన ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ట్రావెల్ సేఫ్గా వెళ్ళాలంటే ఏదో ఒక ట్రావెల్ ఆపరేటర్ని టచ్ చేయడం మంచిది. మీరు సొంతంగా వెళ్తే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. మీరు వెళ్తే రూమ్ ఛార్జ్ 5,000 ఉన్నది, ఒక ట్రావెల్ ఆపరేటర్కి B2B దీంట్లో 3,000 ఇవ్వచ్చు. కాబట్టి మీ ప్యాకేజ్ తక్కువ అవుతుంది తప్ప ఎక్కువ కాదు. నేనే కాదు, నా మిత్రులు చాలా మంది ట్రావెల్ ఆపరేటర్స్ ఉన్నారు. ఏ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళినా వారికి ఉన్నటువంటి ఒక అనుభవం వల్ల మీకు తక్కువ అవుతుంది తప్ప మీరు సొంతంగా వెళ్తే అన్ని ప్లేసెస్ తిరిగితే మీరు మళ్ళీ తిరిగి రండి వెళ్ళి 75,000 అన్ని ఫ్లైట్లు, అన్ని హెలికాప్టర్లు ఎక్కి తిరిగి మీరు రండి, ఖచ్చితంగా 20,000 రూపాయలు ఖచ్చితంగా ఎక్కువ అవుతాయి. సో అందుకని ట్రావెల్ ఆపరేటర్ అవసరము. ప్లస్ కైలాష్లో కూడా 2020 వరకు మనం లెక్క వేస్తే ఆల్మోస్ట్ అప్పుడే హెలికాప్టర్ రూట్లో, ఫ్లైట్స్ రూట్లో మనం 2 లక్షల నుంచి 2,20,30,000 అయింది అప్పుడే. ఇప్పుడు ఆఫ్టర్ 4 years లైఫ్ స్టైల్ మారింది, కరెంటు బిల్లు మారినాయి, లైఫ్ స్టైల్లో అన్ని మారినాయి, ఫ్లైట్లు, హెలికాప్టర్లు, ట్రాన్స్పోర్ట్, ఫుడ్, గ్రాసరీస్ ఇన్ని ఇంక్లూడ్ అయి 4 దేశాలతో కూడినటువంటి ఒక ప్రయాణంలో ఆబ్వియస్ గా ఆ టైంలో 2,50,000 యాత్ర కాస్త ఇప్పుడు 3 లక్షలు దాటిపోయింది. అది హెలికాప్టర్ రూట్ లో వెళ్తే. అదే రోడ్ రూట్ లో వెళ్తే ఆల్మోస్ట్ మనం 2,50,000 సుమారుగా మనం పెట్టుకోకపోతే యాత్ర చేసేటువంటి పరిస్థితి లేదు. అయినా ఈ సంవత్సరం ఈ యాత్ర ఓపెన్ అయింది కాబట్టి ఎవరు బడ్జెట్ చూసుకునే వాళ్ళు ఎవరు కైలాష్ చేయరు. కైలాష్ కి వెళ్ళాలి ఎలా అయినా సరే అని అనుకునే వారే సహజంగా ఎక్కువ ఉంటారు. సో అది మెయిన్ రీజన్ అవి ఉంటుందమ్మా. అంటే మొత్తానికి చాలా బడ్జెట్ తో కూడుకున్నదే, కానీ మనం సొంతంగా వెళ్తే మీరు అన్నట్టు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. బడ్జెట్ కూడా ప్లానింగ్ లేకుండా ఎక్కువగా వృధా చేయాల్సి వస్తుంది. ఇంకా తప్పదు అదంతా కూడా. ఎక్కడ ఒక మంచినీళ్ళు కొనుక్కొని తాగాలన్నా కూడా ఎక్కడ ఏం దొరుకుద్దో అనేది కూడా ఒక ఐడియా ఉండదు. అది వాస్తవం మీరు చెప్పింది. మరి ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టుకొని పోవాలి అంటే అందరికీ పాసిబుల్ అవ్వదేమో. ఒకవేళ ఆల్టర్నేట్ ఆప్షన్ ఏమైనా ఉందా ఇంకొంచెం తక్కువ ఖర్చుతో వెళ్ళి రావడానికి? ఎస్ అమ్మా, సహజంగా ఇప్పుడు మనము కైలాష్కి వెళ్ళాలంటే 4 countries దాటి ఈ 4 countries తో ముడిపడిన అంశము పర్మిట్లు, వీసాలు ఇవన్నీ ఏమొద్దు. బట్ మనం కైలాష్ని చేసిన అనుభూతినైనా సరే పొందాలి అని అనుకుంటే మనకు ఒక మార్గం ఉంది. ఆ మార్గమే ఏంటంటే ఏరియల్ వ్యూ. ఈ కైలాష్ మానస యాత్రకి వెళ్లకుండా
మనం నేపాల్ గంజ్ అనే ప్లేస్కి డే 1 వెళ్ళిపోయి ఇవాళ హైదరాబాద్ నుంచి బయలుదేరితే మధ్యాహ్నంకి నేపాల్ గంజ్ వెళ్ళిపోతాం. నేపాల్ గంజ్ వరకు వెళ్ళిపోయి ఆ డే వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం దర్శనం చేసుకుని నేపాల్ గంజ్లో అమ్మవారు వాక్కును ప్రసాదించిన అమ్మవారు, సో వాక్ చాతుర్యాన్ని ఇచ్చిన అమ్మవారు, ఆవిడని దర్శనం చేసుకుని అక్కడ నుండి బ్యాక్ అగైన్ మనం నెక్స్ట్ రోజు ఫ్లైలో విండో సీట్లో కూర్చొని ఒక 30 minutes ఫ్లైలో దూరం నుండి కనబడిన కైలాసగిరి, ఆ కింద నుంచి మానస సరోవరం 2 కళ్ళతో దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ ఒక 30 minutes తర్వాత మనం డౌన్ ల్యాండ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇండియాలో ఉంటాం మనం హైదరాబాద్లో. ఇది ఎన్ని రోజులు? 3 days యాత్ర, సుమారుగా 40 నుంచి 50-60 వేలు అయిపోతుంది. సో ఇది షార్ట్ అండ్ స్వీటే, కానీ దీనికంటే అద్భుతంగా మీ మీడియాలోనే చూపిస్తున్నారుగా, అర్థమైందమ్మా. కాబట్టి ఈ యాత్రలో ఎసెన్స్ ఉండదు. దూరం నుంచి చూసేటువంటిది ఏదో పెద్ద స్క్రీన్లో చూస్తున్నాం, ఇక్కడే 70 mm స్క్రీన్లో చూస్తున్నారు. కాబట్టి అది ఎవరు ఇష్టపడరు, వెళ్ళరు. ఎవరైనా సరే వెళ్తే ఎటువంటి వారు వెళ్తారంటే పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా అవసరం లేదు, 70+ ఉన్న వాళ్ళు, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అక్కడికి వెళ్తే బ్రీతింగ్ ప్రాబ్లం కాబట్టి కనీసం కళ్ళతో ఇలా ఉంటుందో చూద్దాం పదా అని అనుకున్న వారికి అది అవకాశం ఉంటది. బట్ అది కూడా ప్లాన్ చేస్తారు. ఎవ్రీ మంత్ మన దగ్గర నుంచి 2 to 3 బ్యాచెస్ అట్లా వెళ్తారు. ప్లస్ ఈ 70+ వారిని కూడా ఈ సంవత్సరం 25 మంది మాతో ట్రావెల్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. వారికి ఆప్షన్ లేక ఎప్పుడో 2020లో 21, 22, 23లో వాళ్ళు 60-70 బిలో ఉన్నారు, 68, 69 అలా. ఇప్పుడు వీరు అలౌ చేయకపోయేసరికి వాళ్ళు 70+ దాటారు. పాపం అటువంటి వాళ్ళ ఘోష వింటే అయ్యో శర్మ గారు ఎట్టయినా సరే కైలాస యాత్ర చెయ్యాలి, ఎంత ఖర్చు అయినా సరే నీకు 10 లక్షలు కావాలన్నా ఇస్తా కానీ యాత్ర చేయించు అన్నప్పుడు మన చేతిలో ఆ పాస్పోర్ట్లో ఉన్నటువంటి డేట్ మార్చే అధికారం మనకు లేదు. చైనా అధ్యక్షులు చెప్పి మనం మార్పించే పరిస్థితులు లేవు. కాబట్టి అక్కడ పెయిన్ అనిపిస్తుంది అమ్మా. కాబట్టి ఆ బార్డర్ ఏజెస్లో ఉన్నప్పుడు కాకుండా ఎర్లీ స్టేజెస్లో కైలాస యాత్ర చేస్తే బెటర్ ఏమో అన్నటువంటి సజెషన్ ఇవ్వాలనిపిస్తుంది అమ్మా. మంచి ఆలోచన. ఇప్పుడు శర్మ గారు, మామూలుగా ఏ యాత్రకు వెళ్ళినా, ఏ తీర్థయాత్రకు వెళ్ళినా ఒక గైడ్ ఉంటారు పక్కన. అంటే ఈ ట్రావెల్స్ తరఫున వెళ్ళినా ఎవరో ఒకరు వాళ్ళే పక్క నుండి మనకు మీరు ఇందాక అన్నట్టుగా టెంపుల్ చరిత్ర గురించి అదని ఎక్స్ప్లెయిన్ చేయడమో ఏదో ఒకటి ఇలా ఉంటుంది. కానీ మీరు ప్రత్యేకించి ప్రవచనకర్తల్ని, పెద్ద పెద్ద స్పిరిచువల్ పర్సన్స్నే వీళ్ళతో ప్రతి ట్రిప్తో పంపించటము, వాళ్ళకి అవన్నీ గైడ్ చేయటము, వాళ్ళకి తెలిసినవి వీళ్ళు చెప్పటము, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? నిజంగా వాళ్ళైతే దీన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనే ఒక పర్సన్ని మీరు వీళ్ళతో పంపిస్తున్నారు. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అసలు? అమ్మ, ముందుగా ఇందాక చెప్పినట్టుగానే ఇది ఆధ్యాత్మిక యాత్ర. అవును, ఇదే కాదు, ఏదైనా చార్ధామ్ అయినా, అమర్నాథ్ అయినా, నేపాల్ అయినా, ఈ యాత్రకు సంబంధించిన వాటిలో చార్ధామ్, దాంట్లో కేదార్నాథ్ తీసుకున్నా, ఇటు అమర్నాథ్లో అమర్నాథ్ తీసుకున్నా, ఇవన్నీ చాలా కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి రూట్లలో వెళ్ళేటివి. చిన్న దారిలో వెళ్ళే గుర్రము, వచ్చే గుర్రము, వెళ్ళే మనిషి, వచ్చే మనిషి, వెళ్ళే డోలి, వచ్చే డోలి, ఈ 6 యాక్టివిటీస్ అన్ని చిన్న ప్లేస్ జరుగుతాయి. అసలు చార్ధామ్ అంత కష్టమైన యాత్ర ఉండదు, అమర్నాథ్ లాంటి డేంజరస్ యాత్ర ఉండదని చెప్పొచ్చు. కానీ కైలాష్ లాంటి ప్రశాంతంగా చేసే యాత్ర కూడా ఏది ఉండదు. ఒకటే థింగ్, హై ఆల్టిట్యూడ్. ఇప్పుడు ఇంత ప్రశాంతంగా వెళ్ళేటువంటి దీంట్లో మీకు చార్ధామ్ లాగా రోజంతా జర్నీ చేసి ఒక ధామ్ టు ఇంకో ధామ్, ఆ నెక్స్ట్ రోజు ఆ ధామ్ చూసి మళ్ళీ ఇంకో రోజంతా జర్నీ డౌన్ చేసి ఇలా డౌన్ అప్ అంతా జర్నీ చేసేటువంటిది ఎక్కడ ఉండదు. ఈ యాత్రలో మనం గమనిస్తే ఒకసారి ఆ రూట్ మ్యాప్లో కూడా ఎక్కడ చూసినా సరే కైలాష్లో చాలా లగ్జరీగా ఎక్కితే దిగితే ఫ్లైట్, హెలికాప్టర్, 2 కాళ్ళు మోకాల వరకు లేనటువంటి వాళ్ళు కూడా వారి పక్కన ఉన్న పేరెంట్స్ లేకపోతే వారి పిల్లలు ఒక వీల్ చైర్లో తీసుకొచ్చి కూడా యమద్వారం వరకు తెచ్చి కైలాస దర్శనం చేయించవచ్చు. నడవాల్సిన అవసరమే లేనప్పుడు కాళ్ళతో అవసరం ఏముందమ్మా? ఇంకా అవసరం లేదు. పరిక్రమ చేయాలంటే కాళ్ళతో అవసరం. అక్కడ హై ఆల్టిట్యూడ్ లాంటి బ్రీతింగ్ ప్రాబ్లం లేనప్పుడు రోజుకి 2 to 3 hours వాళ్ళు డ్రైవ్ చేసినప్పుడు, ఒక 2 to 3 hours వాళ్ళు ఎయిర్లో ఫ్లై అయినప్పుడు ఎక్కడ రిస్క్ ఉంది అక్కడ? సో రిస్కే లేదు, వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ టైం ఉంది. ఈ ప్లెంటీ ఆఫ్ టైంలో వాళ్ళు ఏం చేస్తారు? పక్కన వాళ్ళతో మాట్లాడిందే మాట్లాడి ఫోన్లు పనిచేయక, వీటికి కాకుండా మనం జర్నీ ఇన్సైడ్ అంటున్నాం చూసారా అమ్మ, ఆ సోల్ని కలెక్ట్ చేయాలంటే ఒక డివైన్ పర్సన్ ఉండాలమ్మా, ఒక ఆధ్యాత్మిక గురువు ఉండాలి. సో ఆ గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టుగా అందరికీ జ్ఞానం ఉంటది, కానీ కంటికి ఒక పొర ఉంటుంది అమ్మ, అజ్ఞానము అని ఒక పొర ఉంటుంది. ఒక శ్లోకం చెప్తారు, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని చెప్తారు. ఆ కంటికి అజ్ఞానం అనేటువంటి ఒక పొరని కాటుకలాగా జ్ఞానము అనేటువంటి ఒక తిలకాన్ని అద్ది, కాటుకను అద్ది భగవంతున్నో లేకపోతే నిజాన్నో లేకపోతే ఇంకొక దాన్ని
చూపించగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ఈ భూలోకంలో మనకు ఒక గురువు తప్ప ఎవ్వరు లేరు. అటువంటి గురువుతో యాత్ర చేస్తే ఆ యొక్క యాత్రకు ఉన్న ఎసెన్స్ వేరే ఉంటుంది కాబట్టి అది కాస్త ఖర్చు ప్రయాస అయినప్పటికీ కూడా యాత్ర అంటే ఇలానే ఉండాలి. వారు వచ్చిన తర్వాత ఆ యాత్ర విశేషాలు ప్రతిరోజు ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలన్నీ కూడా వినిన తర్వాత వారు ఇంత ఆధ్యాత్మిక బ్యాంక్ సంపాదించుకుంటారు. వారికి ఇంత బ్యాంక్ సంపాదించుకున్న తర్వాత వాళ్ళ ట్రిప్ కాస్ట్ ఏదైతే ఉందో అది చాలా ఫ్రీగా వచ్చినట్టుగా భావించవచ్చు. అర్థమైందా? సో అది డబ్బు ఇచ్చినా దొరకదు, కొనలేము. పక్కన బ్యాచెస్ అన్ని చిట్చార్జ్ చేసుకుంటూ కూర్చుంటాయి. వీరు పెద్ద కాన్ఫరెన్స్ హాల్స్ లో ప్రతిరోజు టైం దొరికినప్పుడల్లా ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రతి టీంలో ఖచ్చితంగా 2 పురోహితులు వెళ్తారు. ప్రతిరోజు వారికి అభిషేకాలు ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రతిరోజు వారు ఆ సాలగ్రామ తీర్థాన్ని తీసుకుంటూ యాత్ర చేస్తారు. సో ఇందులో ఉన్నటువంటి ఎసెన్స్ వారికి తెలియాలి అని అంటే ఈ రకంగా ఖచ్చితంగా ప్లాన్ చేయాల్సిందే. బికాజ్ అది యాత్ర అన్నాం కాబట్టి. కైలాష్ ఈజ్ నాట్ ఏ టూర్, అది ఒక యాత్ర కాబట్టి యాత్ర అంటే ఇలానే ఉండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్తే అలానే వెళ్తేనే ఆయన అనుమతిస్తాడు కాబట్టి ఆయనను చూడాలనుకుంటే ఇలా వెళ్తేనే కనపడతాడు కాబట్టి అలా వెళ్ళాల్సిందేమో. అద్భుతం అండి నిజంగా. అంటే అనిపిస్తుంది తీర్థయాత్ర అంటే ఇలానే చేయాలి, యాత్ర ఇలానే చేయాలి. మనం మామూలుగా ఆలయానికి వెళ్ళినప్పుడే ఎన్నో రకాల నియమాలతో మనం ఇలానే ఉండాలి, ఇంత పద్ధతిగానే వెళ్ళాలి, అప్పుడే దేవుడి అనుగ్రహం ఉంటుంది అనుకుంటామే తప్ప అందరం అనేవాళ్ళమే కానీ ఆచరించే విషయానికి వచ్చేసరికి కొద్ది మంది మాత్రమే ఆచరిస్తారు. మీరు గైడ్ చేయడం వరకు ఓకే, వాట్సాప్ గ్రూపులు అవన్నీ మీరు ఇందాక చెప్పినవన్నీ ఆల్రెడీ మేము అన్ని ఎక్స్పీరియన్స్ చేసినవే, అన్ని వాస్తవం. నిజంగా ఒక ఆధ్యాత్మిక గురువు పక్కన ఉండడం అనేది నిజంగా మంచి ఆలోచన. వాళ్ళు ఉంటే కనుక ఇంకా మనకు ఆ యాత్రకు వెళ్ళబోతున్న ఆ ఎగ్జైట్మెంట్ ఇంకా 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 పెరిగిపోతుంటుంది జనాలు. ఇప్పుడు మనం పలానా యాత్ర టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము అని అంటే దానికి సంబంధించి ముందే మన పక్కన ఉన్నారు కాబట్టి చెప్పేస్తారు, అరే ఇంకెప్పుడు చూడాలి, ఇంకెంతసేపట్లో వస్తుంది. ఈ ఉత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది. సేమ్ టైం ఆ అనుభవం అంతా కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా చూడటంతో పాటు వినడం, శ్రవణం కూడా అదొక రకంగా భగవంతుడికి భక్తి మనం చూపించుకున్నట్టే. చూస్తాము నయనానందము, కళ్ళతో బంధిస్తాము ఆయన్ని, చెవుల్లో వింటాము. అన్ని రకాలుగా కూడా నిజంగా అద్భుతంగా ప్లాన్ చేశారు. ఇంత ప్లానింగ్ ఉంది అని అంటే దాని వెనకాల మీ హార్డ్ వర్క్ కూడా మాకు అర్థమైపోతుంది. మాటలు చెప్పేవారు చేష్టల్లో చూపియ్యరు అంటారు కానీ భరత్ కుమార్ శర్మ అలా కాదు అని మీరు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. కాబట్టే తెలుగు రాష్ట్రాల్లో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇంకా వినిపించాలనే కోరుకుందాం. ఇలా మీరు మరిన్ని టూర్స్ తీసుకెళ్లాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి. నమస్తే అమ్మా. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి